ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ములక్కాయ పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి తీసుకుని క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. వీటిని ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా దీన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని చింతపండు 200 గ్రాముల చింతపండు పక్కన పెట్టుకుని క్లీన్ చేసుకుని దాన్ని ఉడికించేసి సాయంత్రం ఆరిపోయిన తర్వాత దీంట్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పచ్చి ముక్కల్లో ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ముక్కలు కట్ చేసుకున్నాక ఈ చింతపండు పులుసు అంతా కూడా ఆరబెట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అదేంటంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, ఆవాలు కలిపేసి తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కాగే దాంట్లో కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు అనమాట వేసుకుంటే పచ్చనం వద్దరు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ములక్కాయ ముక్కలు, వాటిలో ఏంటంటే సరిపడా కారం, సరిపడా ఆవు పిండి, సరిపడా మెంతిపిండి, ఉప్పు గల్లెలు అంటే పెద్ద సైజు ఉప్పు గల్లెలు అనమాట, అవన్నీ పసుపు అన్నీ వేసి కలిపేసి ఈ విధంగా దీనికి తాలింపు వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ములక్కాయ పచ్చడి అనమాట. ఇది బాగా ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పచ్చి మొక్కలు అనమాట, వీటిని ఫ్రై అయితే చేయరనమాట. మా ఇంట్లో ఇలా పడదాం అనమాట ఫ్రెండ్స్. ఇది ములక్కాయ పచ్చడికి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది జాడీల్లో కూడా పెట్టేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఈ విధంగా జాడీలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది